ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది ఉత్త మాటల వరకే పరిమితం. చేష్టలు మాత్రం మొత్తం ఉల్టా ఉంటాయి. ఎవరి మాటలు అంటారా? ఇంకెవలు సర్కారీ లేక లేక వచ్చే పండుగ. అది కూడా గిట్ల దర్శనాలు ఆపేస్తే ఎంత షిర్రెక్కుతది ఎవరికైనా. అందుకే ఇట్లా అరుచుకుంటారు జనాలు. ఇయాల క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగ క్రిస్మస్ కదా. ఎట్లుంటది జోరు? రాత్రికెళ్ళే అందరి ఇళ్లలో సంబరాలు షురు అయిపోతాయి. ఇక పొద్దుగాల సంధి అన్ని చర్చిలు ఫుల్ ఉంటాయి. కానీ ఈ మెదక్ చర్చి కాడ లోపటికి పోకుండా ఆపేసిరట. ఏమైందమ్మా, ఎందుకు ఆపేసిరు మిమ్ముల? ఇన్నరా అమ్మ ఎందుకు గుస్సా అవుతుందో? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మెదక్ చర్చ్ లోపలికి పోకుండా ఆపేసిరట అధికారులు. దీంతో ఆడున్నోళ్ళందరికీ షిర్రెక్కి, ఏందయ్యా ఇది పద్ధతేనా? పతి తాపోస్తాం మేము ఎన్నడలేంది, ఈసారి ఏంది ఇది కొత్తగా? రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేపిస్తారా? ఇదేం పద్ధతి? ఈయన వచ్చిన ఏడాదిలోనే గింత సేపు ఆపిండు. అదే కేసీఆర్ 10 ఏళ్లు పాలన చేసిండు. ఇట్లా ఒక్కసారి కూడా ఆపలేదు అనుకుంటా వచ్చినోళ్ళంతా గుస్సా కాబట్టిర్రు. ఏందో ఏమో, సీఎం సార్ వస్తే ఓ గంట సేపు ఆపిరంటే ఏమన్నా అనొచ్చు గాని ఇట్లా గంటలు గంటలు ఆపి నవేటల ముంగట్నే బోర్ల పడ్డట్టు చేసుకుంటుర్రు అని మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు. అబ్బాబ్బా, బిర్యానీ బిర్యానీ బిర్యానీ, ఎవరు చూడు బిర్యానీలకే బానిసలు అయిపోతురు. ఆ అంటే ఊ అంటే బిర్యానీ. అసలు దినాం ఎన్ని బిర్యానీలు అమ్ముడు పోతున్నాయి, ఎంతమంది బిర్యానీలు ఆర్డర్లు చేస్తుర్రు అసలు తెలుసా? బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా అని అడిగితే రోజు అదే బిర్యానీ ఎట్లా తింటాం, అసలు బిర్యానీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీకు తెలుసా అంటారు బిర్యానీ ప్రియులు ఈ క్వశ్చన్ అడిగితే. అసలు ఆ ప్రియులు ఏడున్నారు అని అంటే ఇంకేడా మన హైదరాబాద్ లని. ఇప్పుడు మేము చెప్పే బిర్యానీ ఆర్డర్ల కథ చూస్తే నోరు తెరుస్తారు పక్క. మన ద గ్రేట్ హైదరాబాద్ బిర్యానీ ప్రియులు నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తారు. ఇదే దేశం మొత్తంలో అత్యధికం. ఈ ఏడాదిలో ఏకంగా 1.5 ప్లేట్ల బిర్యానీలను ఆరగించారంటే సూడూరి ఏ తీర్లుందో రికార్డు. మళ్ళీ ఇది పగటిల్లు రాత్రే కాదు, మబ్బుల 4 గంటలకు కూడా తినేటోళ్ళు ఉండ్రిన్లా. స్విగ్గీ బయట పెట్టిన ప్రకారం ఇవి ఉత్త ఆన్లైన్ ఆర్డర్ల దాకానే. కడమ రెస్టారెంట్లల్లా, హోటళ్లల్లా, సంస్థలల్లా తినేటోళ్ళు అలాగా. మళ్ళీ ఇంట్లో ఎక్కువ చికెన్ బిర్యానీలే తింటుర్రట. ఈ ముచ్చటి ఇట్లుంటే అటు క్రికెట్ చూసుకుంటా బిర్యానీ తినేటోళ్ళ లెక్క ఇంకా అలాగుంది. T20 ప్రపంచ కప్ చూసుకుంటా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చిర్రంటే చూడుర్రి ఎంత ఘోరంగా బిర్యానీలకు బానిసలు అవుతుర్రో పబ్లిక్. ఒకవేళ ఇది ఇట్లనే సాగితే మటుకు టీలు టిఫిన్లు పురాగా మానేసి ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటారు కావచ్చు. ఏందో ఏమో, జర పైలం ఉండుర్రి. నాలుకే రుచి కోసం చూసి కడుపును చంపుతున్నాం అన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఏమంటున్నాం, ఏదైనా లెక్క ప్రకారం తింటే మంచిది. ఇట్లా అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు తిని లెక్క తప్పితేనే ఆటంకం అని మాట్లాడుకుంటుర్రు హెల్త్ మీద సోయున్న చాలా మంది.